ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం పి గన్నవరం మండలం మరి ఏనుగుపల్లిలో మనం ఉన్నామండి. ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నారు. మరి కార్యకర్తలను అడిగి వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గం ఎలా పనిచేస్తుంది, ఏంటి, అసలు విధి విధానాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్న వారిని అడుగుదాం. చెప్పండి సార్, ఈ పి గన్నవరం మండలంలో పోటీ చేస్తున్న కూటమి ఉంది, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఇప్పటి వేణుగోపాల్ గారు ఉన్నారు. జగన్ గారి ద్వారా ఈ చేస్తున్న పరిచర్య ఎలా ఉందనేది చెప్పగలరా? జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది. అలాంటి పేదవాళ్ళకి అందరూ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. మాకు డ్రైవర్లు కూడా ఆయన కూడా మేలే చేశారు. మాకు ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు. అతని వాళ్ళ పరిపాలన అయితే బాగుంది. అలాగే మనకు ఇప్పుడు వ్యక్తి వేణుగోపాల్ గారు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా మంచి వ్యక్తి. అతను కూడా బాగానే చేస్తారని మాకు కూడా ఆశ ఉన్నాయి. అతనికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కూడా అవ్వాలని మా ఆశ. ఆయన కంపల్సరీ అవుతారు జగన్ గారు సీఎం. అలాగే మాకు కూడా ప్రజలను బాగా చూసి పేదవాళ్ళని చూసే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ రావాలి. ఈ పి గన్నవరం మండలంలో మరి కూటమి కూడా మేము గెలుస్తాము అని అంటుంది. ఎంతవరకు ఈ ప్రయత్నం జరుగుతుంది అంటారు? సార్ పక్కా సార్, అది పక్కా కంపల్సరీ అవుతుంది. వేణుగోపాల్ గారు పక్కా ఎమ్మెల్యే గారు అవుతారు. అయితే ఈ జగన్ గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారంటారా? కంపల్సరీ సార్, అందరికీ ఆయన అభివృద్ధి అందరికీ చేశారు. పేదవాళ్ళండి ప్రతి ఒక్కరు ఎవరికి పథకాలు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు చేశారండి. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? వాలంటీర్లు ఉండటం చాలా బెటర్ అండి. అది ఎవరంటే ఒక వికలాంగులకి ప్లస్ ఒక ముసలి వాళ్ళకి, ఒక బయటికి వెళ్ళిన వాళ్ళకి కంపల్సరీ వాలంటీర్ ఉంటారు. ఓకేనండి. పి గన్నవరం మండలం ఏనుగుపల్లిలో ఉన్న ప్రజల మాట ఏంటంటే, వాలంటరీ వ్యవస్థ కానీ జగన్ గారు పెట్టిన పరిపాలన కానీ చాలా బాగుంది. ఈ పరిపాలన మళ్ళీ కూడా ఇప్పటి వేణుగోపాల్ గారు ఈ పి గన్నవరం మండలంలో గెలుస్తారు అని ఇక్కడ సభ్యులు చెప్తున్న మాట.